అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ మునగాకు కాంబినేషన్లో ఒక అద్భుతమైన రుచికరమైన ఆరోగ్యకరమైన కారపొడిని తయారు చేసుకోబోతున్నామండి. మనకి నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ పొడి చాలాసార్లే చేసుకున్నాం కదా. ఈసారి మునగాకుని దీనిలో యాడ్ చేసి కారపొడి అండి చాలా చాలా బాగుంటుంది. మునగాకులో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే కదా. ఎన్నో రకాల విటమిన్స్ పుష్కలంగా ఉండి కంటి చూపుని మెరుగుపరచడంతో పాటు మనకి ఎనిమిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే బీపీ షుగర్లని కంట్రోల్లో ఉంచడంతో పాటు ఇమ్యూనిటీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవుదాం అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సాక్షాత్తు ఆయుర్వేదం డాక్టర్సే ఈ మునగాకుని ఆకుపచ్చ బంగారం అని చెప్పి కూడా పిలుస్తున్నారండి. ఎన్నో వందల రకాల వ్యాధులను మాయం చేసే ఈ మునగాకుతో కారపొడిని మనం ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు కూడా యాడ్ చేసి కారపొడిని తయారు చేసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నేను ఒక కట్ట మునగాకుని తీసుకుని శుభ్రంగా ఒలిచేసి ఆకుల వరకు తీసుకుని వీటన్నింటిని బాగా కడిగేసి ఆరపెట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక మెజరింగ్ బౌల్తో శనగపప్పు అలాగే మినపప్పు రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక 50 to 60% వేయించేసుకోవాలన్నమాట. మంచి కమ్మటి సువాసన వస్తుంది అనుకున్నప్పుడు దీనిలోనే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా వేయటం వల్ల కమ్మగా ఉంటుందన్నమాట పొడి. ఇలా స్టెప్ బై స్టెప్ వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో చక్కగా. ఇప్పుడు ఒక 1/2 బౌల్, మనం ఏ బౌల్తో అయితే మినపప్పు శనగపప్పు తీసుకున్నామో దానిలో 1/2 ధనియాలు, 1/2 బౌల్ ఏమో ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అంటాం కదా అవన్నమాట. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మరొక 5 నిమిషాలు ఇలా చక్కగా ఫ్రై చేసేయాలన్నమాట. ఆపకుండా ఫ్రై చేస్తుంటే అన్నీ చక్కగా వేగుతాయి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, అలాగే 1/4 కప్పు మనం ఏ బౌల్తో అయితే తీసుకున్నామో మిగతావన్నీ అదే బౌల్తో 1/4 నువ్వులు కూడా వేసేసుకుని ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా మెల్లగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని అదే బౌల్లో గట్టిగా నొక్కి పెట్టి తీసుకుంటున్నాను అనమాట. లూజ్గా అయితే 2 బౌల్స్ ఉంటుంది. అదే బౌల్తో కొంచెం ఆ కరివేపాకు కూడా తీసేసుకుని కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు దీనిలో వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక 15 నుంచి 20 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలన్నమాట. తుంచి వేయటం వల్ల చక్కగా లోపల గింజతో సహా వేగి బాగుంటుంది. మునగాకు చెట్లని మనం అడపాదడపా చాలా చోట్ల మన చుట్టుపక్కల చూస్తూనే ఉంటాం కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఇలా పొడి చేసుకుని అప్పుడప్పుడు తింటూ ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలాగా రెబ్బల్లాగా తీసివేసేసుకుని అలాగే ఒక వెల్లుల్లి గడ్డను కూడా ఇలా రెబ్బలు తీసివేసేసుకుని మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఒక టీ స్పూన్తో పసుపు కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ టైంలోనే ఇంగు ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి. నేనైతే వేసాను కానీ క్లిప్పింగ్ మిస్ అయింది. మనం వేసిన మునగాకు, కరివేపాకు, ఎండుమిర్చి ఇలాగ పట్టుకోగానే ఇలా మెత్తగా పొడి పొడిలాడేలాగా అయిపోతే మనకి ఇంకా అన్నీ వేగిపోయినట్టు అనమాట. ఇవన్నీ తీసి చల్లారి పెట్టేసి ఒక మిక్సీ జార్లో వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఇంకా మనం పౌడర్ చేసేసుకోవటం అనమాట. ఈ పొడి అన్నంలోకి కాకుండా ఉప్మాల్లోకి, ఇడ్లీల్లోకి కూడా చాలా చాలా ఈ కారపొడిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మునగాకు అయితే ఏంటి, ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఏంటి, నువ్వులు అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవేనండి. మనకి అన్ని రకాలుగా కూడా ఈ పొడి ఒక మెడిసిన్ లాగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ముందు ముద్దలో వేడన్నం పెట్టేసుకుని దానిలో కొంచెం నెయ్యి వేసేసుకుని ఈ పొడి వేసేసుకుని తింటే మనకి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయండి. బోన్స్ అయితే ఏంటి, కంటి చూపుకైతే ఏంటి, రక్తహీనతను తొలగించడానికి అయితే ఏంటి, ముందు మనం అన్నీ చెప్పుకున్నాం కదా. ఇలా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ పొడి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తింటూ ఉంటారని చెప్పి కోరుకుంటూ ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.